భగవద్గీత అర్జున విషాదయోగం. పాండవ పక్ష వీరులను గురించి చెప్పి తన పక్షాన గల ప్రధాన యోధులను గురించి కూడా దుర్యోధనుడు ద్రోణునితో చెప్తున్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమిత్. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ప్రముఖులు సేనా నాయకులు ఎవరు కలరో వార్లను జ్ఞాపకము కొరకు మీకు చెబుతున్నాను అని పై శ్లోకానికి అర్థం. తమ పక్షాన్ని ఎవరెవరు ఉన్నారు, ప్రధాన వీరులు, సేనా నాయకులు అనేది ద్రోణునికి తెలియని విషయమా అని తెలుసు. కానీ దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి కాస్త భయపడ్డాడు కదా. అందుకే ద్రోణుడిని అలర్ట్ చేయడానికి వాళ్ళ గురించి చెప్పి, మన సైడ్ ఫలానా వీరులు ఉన్నారు, వీళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదులే అంటూ, మీకు తెలియంది కాదు బట్ ఒకసారి కొంచెం గుర్తు చేస్తున్నాడు అంతే అని చెప్తున్నాడు. ఇంకా ఓ బ్రాహ్మణోత్తమ అనే గౌరవ సంబోధన కూడా చేశాడు. ఎందుకంటే 4 వర్ణాలలో బ్రాహ్మణులు మేధస్సు బుద్ధిబలం ప్రధానంగా గల వర్ణం. ద్రోణుడు బ్రాహ్మణుడు కనుక, ఓ బ్రాహ్మణోత్తమ, మీకు తెలియంది కాదు కానీ మన పక్షాన ఉన్న యోధులు ఎవరో ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇరుపక్షాల యోధులను దృష్టిలో పెట్టుకుని మీ మేధస్సుని, మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి వ్యూహాలను నిర్మించి సైన్యాన్ని నడిపించండి అని ఇక్కడ దుర్యోధనుడు ద్రోణుడు నొచ్చుకోకుండా సూచన చేస్తున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. భవాన్ అంటే మీరు, భీష్మశ్చ భీష్ముడును, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ సమితింజయ యుద్ధమునందు జయశీలుడైన కృపాచార్యుడు. అంటే జయించడమే ఆయన స్వభావం యుద్ధంలో, అటువంటి కృపాచార్యుడు. వీళ్ళంతా ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలు కృపని వివాహం చేసుకున్నాడు, వీరికి అశ్వత్థామ పుట్టాడు అని. ఈ కృపాచార్యుడు ఈయనెక్కడవాడు? శరద్వంతుడు అనే ముని ధనుర్వేదాన్ని పొందడానికి తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసను పంపిస్తాడు. ఆమెను చూసి ఈ శరద్వంతుడు కామవశుడవుతాడు. అతని రేతస్సు నుంచి ఓ మగ, ఓ ఆడ శిశువులు పుడతారు. అతను వారిని గమనించకుండా తపస్సు భంగమైనందుకు బాధతో ఆ ప్రదేశాన్ని విడిచి మరో ప్రదేశానికి పోయి అక్కడ మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు. ఇక్కడ పుట్టిన ఈ పిల్లలిద్దరిని ఆ ప్రాంతానికి వేటకై వచ్చిన భీష్ముని తండ్రి శంతనుడు చూసి చేరదీసి పెంచుతాడు. ఆయన కృపతో చేరదీసి పెంచిన కారణంగా ఆ ఇద్దరికి కృపుడు, కృపి అని పేర్లు వచ్చాయి. తర్వాత కొంతకాలానికి తపస్సు పూర్తి చేసుకుని వచ్చిన శరద్వంతుడు తనకు బిడ్డలుందారని గ్రహించి, వారు శంతనుడి వద్ద పెరుగుతున్నారని తెలుసుకుని వెళ్ళి వీళ్ళు నా పిల్లలే అని చెప్తాడు. చెప్పి కృపుని ఉపనయనం చేసి ధనుర్వేదం నేర్పిస్తాడు. తద్వారా కృపుడు అస్త్ర విద్యలో విశారదులవుతాడు. భీష్ముని తండ్రి శంతనుడి యొక్క పెంపుడు కొడుకు కాబట్టి కృపుడు భీష్మునికి తమ్ముడు. ఈ కృపుడు ధనుర్వేదం నేర్చుకుని అస్త్ర విద్యలో విశారదుడైనందుకు గాను తర్వాతి కాలంలో ఆయన్ని భీష్ముడు కౌరవ పాండవులకు అస్త్ర విద్య నేర్పడానికి నియమిస్తాడు. నెక్స్ట్ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ అన్నారు కదా. అశ్వత్థామ ద్రోణుడు కొడుకు, వికర్ణశ్చ వికర్ణుడు, ఇతడు దుర్యోధనుని తమ్ములలో ఒకడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అది అధర్మము అని దుర్యోధనునికి ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి ఈ వికర్ణుడు. సౌమదత్తి అంటే సోమదత్తుని కొడుకు. ఇతని పేరు భూరిశ్రవుడు. ఈ సోమదత్తుడు ఎవరంటే భీష్ముని తాత ప్రతీప మహారాజు గారికి దేవాపి, బాహ్లికుడు, శంతనుడు అని 3 కొడుకులు. దేవాపి చిన్నప్పుడే తపోవనానికి వెళ్ళి పాషండంలో కలిసిపోయాడు. అంటే ఇతను తపస్సు చేసుకోవడానికి వెళ్ళి పాషండము అనే మతాన్ని స్వీకరించాడు. ఈ మతం వారు వేదాలని త్యజించినవారు. జస్ట్ లైక్ మన బౌద్ధ సన్యాసులు. బుద్ధుడు కూడా వేదాలని వద్దన్నాడు కదా. మిగిలిన వారు బాహ్లికుడు, శంతనుడు. ఈ బాహ్లికుని కొడుకు సోమదత్తుడు, అతని కొడుకు భూరిశ్రవుడు. సోమదత్తుని కొడుకు అయిన కారణంగా భూరిశ్రవుణ్ణి సౌమదత్తి అని వ్యవహరించారు పై శ్లోకంలో. తర్వాత శ్లోకం, అన్యేచ బహవస్సుర మదర్థే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. ఇంకా అనేక మంది వీరులు, ఇతర సూర్యులు, పరాక్రమవంతులు వివిధ ఆయుధాలతో కూడి ఉన్నారు. వీళ్ళంతా కూడా యుద్ధ విశారదులైన వాళ్ళు. ఇంకా వీళ్ళంతా నా కోసం తమ ప్రాణాలను విడిచేశారు,
మదర్థే అంటే నా కొరకు, త్యక్త జీవిత విడవబడిన ప్రాణం కలవారు అని. అంటే ఇక్కడ దుర్యోధనుడు యుద్ధం ఇంకా స్టార్ట్ కాకుండానే వీళ్ళంతా నా కోసం ప్రాణాలను విడిచేశారు అని మాట అనేశాడు. విడవబడిన ప్రాణములు కలవారు అనేసాడంటే వీళ్ళంతా తన కోసం చావడానికి వచ్చారు అని ఆటోమేటిక్గా దుర్యోధనుడి నోటి నుంచి ఒక అపశకునపు మాట బయటకు వచ్చింది. సాధారణంగా అయితే నా కోసం ప్రాణాలు సైతం వేయడానికి సిద్ధపడి వచ్చారు అనాలి, కానీ విడవబడిన ప్రాణములు కలవారు అని అర్థం వచ్చే విధంగా మదర్థే త్యక్త జీవిత అన్న పదాన్ని దుర్యోధనుడు ఇక్కడ వాడడం జరిగింది. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్వదమే తేషాం బలం భీమాభిరక్షితం. యుద్ధం చేయడానికి వచ్చి ఎవడు కూడా తాను ఓడిపోవాలని, యుద్ధంలో చచ్చిపోవాలని అనుకోడు, గెలవాలని అనుకుంటాడు. సో ఇక్కడ దుర్యోధనుడు కూడా గెలవాలి అనే కోరుకుంటున్నాడు. పాండవ సేనను చూసి భయపడినా, అప్రయత్నంగానే ఓ అపశకునం మాట పలికేసిన అవి ఆటోమేటిక్గా జరిగినవి తప్ప తను కావాలని చేసింది ఏం కాదు కదా. సో ద్రోణుడితో ఎలా అయినా గెలిపించవే స్వామి అని చెప్తూ, మన సైడ్ మీరంతా ఉన్నారు కదా, ఇంకా అపరిమితంగా ఉన్న మన సైన్యం అంటే అన్లిమిటెడ్గా ఉంది, ఇది 11 అక్షోహిణుల సైన్యం కదా, చాలా పెద్ద సైన్యం, ఇదంతా కూడా భీష్ముని చేత రక్షింపబడుతుంది. అంటే పరశురామున్నే జయించిన పరాక్రమశాలి భీష్ముడు. సో ఆయన చేత మన సైన్యం సురక్షితంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే లిమిటెడ్గా ఉన్న పరిమిత సైన్యం, కేవలం 7 అక్షౌహిణుల సైన్యమైనటువంటి పాండవ సేన భీముని చేత రక్షింపబడుతుంది. అటు సైడ్ భీముని రక్షణలో వాళ్ళ సైన్యం ఉంది, కానీ అది మనకంటే తక్కువ సైన్యమే కదా. పైగా భీష్ముని రక్షణలో మన సైన్యం ఉంది. సో గెలుస్తాంలే మనమే, కొంచెం మన సైడ్ పాజిటివిటీస్ కూడా చూసుకో, మరి మనకు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి అయనేషు చ సర్వేషు యదా భాగామవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వయేవహి అంటున్నాడు. అంటే మన సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు కనుక మీరంతా, అంటే కౌరవపక్ష ప్రముఖులైన ద్రోణుడు, కృపుడు, శల్యుడు, కృతవర్మ మొదలైన వాళ్ళంతా మీ స్థానాల్లో స్థిరంగా ఉండి మీరు భీష్ముని రక్షించండి అంటున్నాడు దుర్యోధనుడు. అంటే భీష్ముడు పరశురాముణ్ణి జయించిన పరాక్రమశాలి తనను తాను రక్షించుకోలేడా? భీష్ముడు శిఖండి ఎదురుపడితే విల్లు వదిలేస్తానని, అస్త్ర శస్త్ర ప్రయోగం చేయను అని ముందే చెప్పేశాడు దుర్యోధనుడికి. సో పైన చెప్పిన కౌరవపక్ష ప్రముఖ యోధులందరూ కూడా భీష్ముని చుట్టూ గోడలో ఉండి శిఖండి భీష్ముని ఎదుటకు రాకుండా చూసుకోమని ఇక్కడ దుర్యోధనుడి అంతర్యం. శిఖండి ఎదురు పడకుండా దుర్యోధనుడు ఏర్పాటు చేశాడు కదా. ఇక భీష్ముడు ఎలా స్పందించాడు, ఎంత ఉత్సాహాన్ని చూపించాడు, ఏం చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరం కలిసి గీత యజ్ఞం చేద్దాం.